జనవరి 31న శ్రీ గౌరనితాయ్ రథయాత్ర జరుగుతుందని ఇస్కాన్ అధ్యక్షులు సుఖదేవస్వామి తెలిపారు. నెల్లూరులోని ఇస్కాన్ టెంపుల్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మేనేజర్ రాజశేఖర్ దాస్, కమిటీ సభ్యులు డివిఎస్ గిరి, కృష్ణారెడ్డి, ఇంద్రా అనుషీదాస్లతో కలిసి రథయాత్ర వాల్పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం సుఖదేవస్వామి మాట్లాడుతూ రథయాత్ర నెల్లూరు కలెక్టరాఫీస్ సెంటర్ నుంచి ప్రారంభమవుతుందని చెప్పారు. భక్తులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చెయ్యాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఇస్కాన్ సభ్యులు పాల్గొన్నారు. హరే కృష్ణ. 13వసారిగా మనం ఇస్కాన్ మా సంస్థ ద్వారా మన నెల్లూరు పట్టణంలో వైభవంగా చాలా పెద్ద ఎత్తున జనవరి 31 శనివారం రథయాత్ర జరగనున్నది. ఈ రథయాత్రలో కృష్ణ బలరాములు లేదా గౌరనితాయ్ రథయాత్ర అంటారు. పబ్లిక్ తెలియడం కోసం ఏ విధంగా జగన్నాథ్పూరిలో కృష్ణుడు, బలరాముడు, సుభద్ర, జగన్నాథ్, బలదేవ్, సుభద్ర అంటారు. ఆ రకంగా కృష్ణుడు, బలరాముడు యొక్క రథయాత్ర గత కొన్ని ఏళ్ళుగా మనం ఇది రథయాత్ర చేస్తున్నాం. ఈ రథయాత్ర యొక్క ఉద్దేశం ఈ రథయాత్ర ద్వారా జనాల దృష్టిని భగవంతుడి యొక్క అవసరం ఉంది, భగవంతుడు ఎవరు, మనం ఆయనతో సంబంధానికి ఏం చేయాలా, అది కానట్లయితే సమాజం ఏ విధంగా పెడదారులు పడుతోంది, ఏ విధంగా ప్రమాద పరిస్థితులు పుట్టుకొస్తున్నాయి, మనం భగవంతుడిని, ఆయన నియమాలని విస్మరించడం ద్వారా. ఉదాహరణకి మన సనాతన ధర్మంలో మనం ఆనందాన్ని మనం లోపలే వెతుక్కోవాలా, లేకపోతే ప్రకృతిని మనం నాశనం చేస్తూ ఉంటాం. యాత్ర ఇదేదో ఇస్కాన్ వాళ్ళు జరుపుకునేది కాదు, హిందువులు జరుపుకునేది కాదు. దీని వెనకాల గొప్ప సిద్ధాంతం ఉంది. ఇది మానవులందరికీ దీని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రథయాత్ర ఏర్పాట్ల గురించి మేనేజర్ రాజశేఖర్ ప్రభు గారు, తర్వాత ఈ రథయాత్ర రూట్ విషయాల గురించి మా పబ్లిక్ రిలేషన్స్ ఇక్కడ ఆయన దీక్ష తీసుకున్నారు, కృష్ణ సమర్పిత్ దాస్, ఈయన గిరి నాయుడు గారు. వాళ్ళు తెల్లవారుజామున వస్తూ ఉంటారు, 4:30 కల్లా మందిరానికి. హరే కృష్ణ. మనం గత 13 సంవత్సరాలుగా ఈ రథయాత్ర జరుపుకుంటూ ఉన్నాం. టౌన్లో అందరికీ అవకాశం కలిగే విధంగా ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క దగ్గర నుంచి మనం ప్రారంభిస్తూ ఉంటాం, ముగింపు కూడా అట్లాగే మారుస్తూ ఉంటాం. ఈ సంవత్సరం కలెక్టర్ ఆఫీస్ నుంచి ప్రారంభమవుతుంది రథయాత్ర. ముగింపు టీటీడీ కళ్యాణ మండపంలో ఉంటుంది. ఇది 2:30 గంటలకి మన కలెక్టర్ ఆఫీస్ దగ్గర స్టేజ్ ప్రోగ్రాంతో స్టార్ట్ అవుతుంది. ముగింపు 7:30-8 గంటలకల్లా టీటీడీ కళ్యాణ మండపం చేరుకుంటుంది. మన ఇస్కాన్ స్వాములు ఎంతోమంది వస్తున్నారు. తర్వాత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా 5,000 మందికి భోజనం ఏర్పాట్లు ఆయన ద్వారా జరుగుతుంది. అట్లాగే ప్రాసెషన్లో కూడా ఎన్నో కోలాట బృందాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, స్వాముల భగవన్నామ సంకీర్తనతో పాటు ఇక యుగధర్మం అది అందరికీ కూడా ఈ భగవన్నామాన్ని పరిచయం చేస్తూ, తర్వాత ఈ రథయాత్ర సమయంలో ఇంతకుముందు మనం రథం మీద నుంచి ప్యాకెట్లు వేస్తుండేవాళ్ళం. దానివల్ల కొద్దిగా ఇబ్బందులు జరగడం వల్ల మనం ఈసారి రథం ముందు, రథం వెనక ఒక 1000 కేజీల దాకా ఈ ప్రసాదాలు రకరకాలుగా చేసి అందరికీ అందే విధంగా ఈసారి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ గత 2 నెలలుగా చుట్టుపక్కల ఒక 20 కిలోమీటర్ల పరిధిలో ఉండేటువంటి గ్రామాలకు అందరికీ కూడా ఈ వార్తను అందించాము. కరపత్రాల ద్వారా, తర్వాత గ్రూప్ మెసేజ్ల ద్వారా టౌన్లో కూడా అందరికీ విషయం తెలిసింది. ఎంతో ఉత్సాహంగా పాల్గొనేదానికి భక్తులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మీ అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. అట్లాగే ఈ కార్యక్రమంలో వాళ్ళు రథం వాళ్ళ ఇండ్ల ముందు నుంచి వెళ్తున్నప్పుడు ప్రసాదాలు పంచిపెట్టడం కానీ, లేదా ఈ ప్రసాద వితరణలో వాళ్ళు ప్రత్యక్షంగా పరోక్షంగా వస్తు రూపేణ వాళ్ళు పాల్గొనవచ్చు. అందరినీ కూడా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. హరే కృష్ణ.
Hare Krishna. On behalf of International Society for Krishna Consciousness, Nellore, I am hailing from ISKCON, Amritsar, Punjab. I'm here in this Rath Yatra. So this Rath Yatra is a program conducted by ISKCON in every town and village, and the basic purpose is to create universal brotherhood and peace and loving environment in the whole society. This was started by our founder Acharya Srila A.C. Bhaktivedanta Swami Prabhupada in the West, and now it is in everywhere, it's coming everywhere, and the basic purpose I've told you already, to bring peace in the society. How is it possible? By spreading Sanatan Dharma. Some 500 years back, Sri Chaitanya Mahaprabhu, the divine incarnation of combined incarnation of Radha Krishna, he appeared on this earth to spread the Yug Dharma, that is Harinam Sankirtan. And Srila Prabhupada envisioned that if we spread Harinam in the society, then naturally everybody will become happy and all the anomalies in the society will be vanished. So every center is working, and especially ISKCON Nellore has been organizing Rath Yatra very nicely. So in this Rath Yatra, devotees will take the Supreme Lord, the Arch Vigraha, the form of Lord which can be seen by the eyes, that form which we do worship in the temple, that is taken around, and people get a glimpse of the Lord. Simply by seeing the Lord, one gets purified. So many people in the society, they are unaware of the Supreme Personality of Godhead. They don't want to come to the temple. But when the Lord goes out, they are by force, by default, they can see the Lord and get benefited. And side by side, they hear the holy name of the Lord, their heart will be cleansed. And moreover, we are distributing free prasadam for everybody who's coming. So getting prasad is also one of the wonders of spiritual life. You get changed. And so this is a program which is only and only meant for society and other people at large. It is a non-profit program. The best profit is that you get spirituality, you get Krishna consciousness spread out in the society, and that will create a nice environment of harmony, peace, and nice situation, better situation. So thank you very much. Hare Krishna. హరే కృష్ణ. నెల్లూరు టౌన్లో ఈ నెల 31వ తారీఖు శనివారం ఇస్కాన్ వారి ఆధ్వర్యంలో 13వ రథయాత్ర అత్యంత వైభవంగా జరుగుతుంది. ఇంతకుముందు 12 రథయాత్రలు చేశాం. మీరందరూ కూడా చూశారు, రథాన్ని లాగారు. కొంత మార్పు మీలో కూడా రావాలని చేసిన ఈ ప్రయత్నంలో మీరు పాలు పంచుకొని సఫలీకృతం అయ్యారని మేమందరం అనుకుంటున్నాం. అలాగే ఈ 13వ రథయాత్ర నెల్లూరులోని కలెక్టర్ ఆఫీస్ దగ్గర మొదలవుతుంది. అక్కడి నుంచి పెద్ద బజారు, చిన్న బజారు, మునుడు బస్టాండు, సంతపేట 4 కాళ్ల మండపం, అక్కడి నుంచి వినాయకాల మీదుగా ఏసీ సెంటరు, గాంధీ బొమ్మ, విఆర్ కాలేజీ, ఆర్టీసీ మీదుగా కేవీ సుబ్బారెడ్డి పెట్రోల్ బంక్ మీదుగా టీటీడీలో ఎండ్ అవుతుంది. కలెక్టర్ ఆఫీస్ దగ్గర 2:30 కల్లా ఈ యొక్క ప్రోగ్రాం మొదలవుతుంది. 7:30 కల్లా టీటీడీలో ఎండ్ అవుతుంది. ప్రతి ఒక్కరూ ఈ రథయాత్రలో పాల్గొనాలని ముఖ్య ఉద్దేశంతోనే ఈ యొక్క రథయాత్ర చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నామంటే అందరూ గుడికి రావాలని మనసులో ఉన్నా, దేవుణ్ణి చూడాలని మనసులో ఉన్నా రాలేకపోతాం ఈ టెన్షన్ వాతావరణంలో, ఈ యొక్క స్పీడ్ యుగంలో. అటువంటి వాళ్ళ కోసం మన సుఖదేవ స్వామి గారు ఈ యొక్క మంచి అద్భుతమైన అవకాశాన్ని భక్తులందరూ ఎక్కడో చోట కనపడి ఒక 5 నిమిషాలు రథాన్ని లాగి వాళ్ళ యొక్క జీవితంలో స్వామిని చూడటము, తాకడం అనేది మంచి అద్భుతమైన అవకాశంగా కల్పించారు. బేసిక్గా స్వామి అమెరికాలో పేరున్న మంచి డాక్టర్, బాగా సంపాదించుతున్నాడు. అయినా కూడా సంపాదిస్తే ఆయన అనుభవించుండేవాడు ఆయన. కానీ నేను ఒక్కడిని అనుభవించకూడదు, భక్తి మార్గాన్ని
అందరికీ చెప్పి వాళ్ళందరూ కూడా మారితే వాళ్ళ జీవితం కూడా సుఖ సంతోషంగా ఉంటుంది అన్న ముఖ్య ఉద్దేశంతో ఇస్కాన్లో చేరి ఇస్కాన్ ద్వారా మనందరికీ కూడా మంచి మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేసి మనందరం కూడా స్వామిని చూసి తరించి ఆ యొక్క సౌభాగ్యాన్ని పొందే అవకాశాన్ని కల్పించారు. ఈ యొక్క అవకాశాన్ని నెల్లూరు ప్రజలందరూ కూడా ఏదో ఒక విధంగా ఎక్కడో ఒక చోట నేను చెప్పిన మార్గంలో కలుసుకొని రథాన్ని లాగి వీలున్న వాళ్ళందరూ కూడా ఎండ్ పాయింట్ టీటీడీలో పెట్టాము. అక్కడికి వచ్చి పెద్దవాళ్ళందరూ మాట్లాడతారు. ఒక 5 నిమిషాలు వింటే మనలోని చెడిపోవడానికి ఒక మంచి మార్గం ఏర్పడుతుందన్న ముఖ్య ఉద్దేశంతో ఇది పెట్టడం జరిగింది. కాబట్టి ఏదో ఒక విధంగా ఎక్కడో ఒక చోట రథాన్ని లాగండి. అక్కడికి వచ్చి గొప్పవారి వాళ్ళ మాటలు వినండి. దేశ విదేశాల నుంచి వస్తున్నారు స్వాములు, వాళ్ళ స్పీచెస్ వినండి. అలాగే ఇస్కాన్ మా స్వాముల ద్వారా పెట్టగలిగే ప్రసాదాన్ని తినండి. మనలో కొంత మానవత్వాన్ని పెంపొందించే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం ఏర్పడటం జరిగిందాన్ని మీరు కూడా జయప్రదం చేసి మీ వాళ్ళని, మీ బంధువుల్ని, స్నేహితుల్ని, పిల్లల్ని అందరికీ చెప్పి ఎక్కువ మంది పాల్గొని తరించే అవకాశాన్ని కల్పిస్తున్నాం. కాబట్టి రావాలని మనస్ఫూర్తిగా మరీ కోరుకుంటూ సెలవు చేసుకుంటున్నాం. అలాగే మంగళవారం 27వ తారీఖు బుధవారం పెట్టుకున్నాం. అవునా, బుధవారం ఉదయాన 11 గంటలకి నెల్లూరులో ట్రయల్ రన్ జరుగుతుంది. అంటే మేము పోయే రూట్లలో ఏదైనా ఇబ్బంది ఉందా, ప్రజలకు చెప్పడానికి పలానా రోజు వస్తుంది రథం, మీరు జాగ్రత్తగా ఉండండి అని ప్రియర్ ఇన్ఫర్మేషన్ కోసం బుధవారం కూడా రథయాత్ర ట్రయల్ రన్ జరుగుతుంది. కాబట్టి అందరూ తెలుసుకొని ఈ యొక్క రథయాత్రలో పాల్గొని తరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విజ్ఞప్తి చేస్తున్నాం. హరే కృష్ణ. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యగర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వ్యారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985299995, 9490471476, 9177038604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.